ప్యూక్ అనే అబ్బాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇతని జీవితం జైల్లో మొదలవుతుంది. ప్యూక్ చిన్నప్పటి నుంచి నేరస్తుల మధ్య, డ్రగ్స్ మాఫియాల మధ్యనే పెరిగాడు. అతని తల్లి కుటుంబాన్ని పోషించడానికి డ్రగ్స్ అమ్ముతూ ఉంటుంది. ఈ కారణంగా ప్యూక్ ను స్కూల్లో టీచర్లు మిగతా పిల్లల ముందు అవమానిస్తూ ఉంటారు. ఒకరోజు పోలీసులు అతని తల్లిని డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకుంటారు. తర్వాత ఆమెకి 24 ఏళ్ల శిక్ష విధిస్తారు. అప్పటి నుంచి ప్యూక్ అనాథగా మారిపోతాడు. ఒకరోజు పక్కన ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలోడు అతని తల్లి గురించి దారుణంగా మాట్లాడతాడు. అతని తల్లిని వేష అంటూ దూషిస్తాడు. దీంతో పియూక్కి చాలా కోపం వస్తుంది. అక్కడే ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ ఫర్ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. కానీ ఆ ముసలోడు ఫర్ని కూడా చండాలంగా మాట్లాడుతూ ఉంటాడు. దీంతో పియూక్ ఆ కోపాన్ని సహించలేకపోతాడు. సో ఆ వ్యక్తిని అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపేస్తాడు. తర్వాత మనం పియూక్ని ఒక ఇంటరాగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ ఒక పోలీసు అతన్ని విపరీతంగా కొడుతూ ఉంటాడు. పియూక్ వయసు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉండడం వల్ల అతని పెద్ద జైలుకి కాకుండా యూత్ ఉండే సెంటర్కి పంపిస్తారు. మీకు అనిపించవచ్చు ఈ జీవితం అక్కడ కొంచెం మెరుగ్గానే ఉండొచ్చు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ ప్లేస్ కూడా నిజమైన జైలు లాగానే ఉంటుంది. తేడా ఏమిటంటే అక్కడ నేరస్తుల స్థానంలో చిన్న వయసు పిల్లలు ఉంటారంతే. అక్కడ కూడా బలవంతులు బలహీనులను హింసిస్తూ ఉంటారు. మానవత్వం అనే పదమే కనిపించదు. తర్వాత పియూక్తో పాటు ఫ్లూక్ అనే ఇంకొక అబ్బాయిని అక్కడికి తీసుకొస్తారు. అతను డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి ఉంటాడు. వాళ్ళని తీసుకొచ్చిన వెంటనే వాటిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. కానీ పియూక్ కళ్ళల్లో భయం కనిపించకపోవడంతో అతనికి శిక్ష ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. వార్డెన్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు అనవసరం, కానీ నన్ను ఇలా చూసావంటే నీ జీవితాన్ని ఇక్కడ నరకంగా మారుస్తాను అంటాడు. తర్వాత వాళ్ళని ఒక గదికి తీసుకెళ్తాడు. బీర్ అనే ఇంకొక ఖైదీకి చెప్తాడు, ఈరోజు వీళ్ళ మొదటి రోజు, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పు అని బీర్కి చెప్తాడు. బీర్ గర్వంతో, సార్ మీరేం టెన్షన్ పడకండి, నేను ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళే లోపు వీళ్ళిద్దరూ మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారు అంటాడు. తర్వాత వాటిని వెళ్ళిపోయిన తర్వాత బీర్ పియూక్ని అతని బట్టలు విప్పమని చెప్తాడు. అతన్ని నగ్నంగా చేసి ఎగతాళి చేస్తాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తలలను కట్ చేస్తారు, మొత్తం గుండు గీగుతారు. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. ముందు ముందు వాళ్ళకి ఎదురవబోయేది మాత్రం ఒక భయంకరమైన కళలా ఉంటుంది. అది కళ కూడా కాదు, ప్రతిరోజు నిజంగా వాళ్ళు అనుభవించాల్సిన జీవితం. తర్వాత ఈ జైల్లో జైలు ఖైదీల కోసం తగిన ప్లేస్ లేకపోవడం వల్ల అందరినీ ఒకే సెల్లో గొర్రెల్లాగా మేకలాగా గుంపులుగా ఉంచుతూ ఉంటారు. తర్వాత రాత్రి బీర్ తన ఫ్రెండ్కి సిగ్నల్ ఇస్తాడు. అప్పుడే ఖైదీలందరూ కూడా లేచేస్తారు. వాళ్ళలో ఒకడు ఫ్లూక్ వద్దకు వచ్చి, త్వరగా లే, బాసు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అంటాడు. అతను ప్యూక్ను కూడా రమ్మంటాడు, కానీ ప్యూక్ అంగీకరించడు. ఫ్లూక్ని బలవంతంగా లేపి బీర్ ముందు నిలబెడతారు. అయితే ఫ్లూక్ చేతులు జోడించి వాళ్ళని వేడుకుంటాడు, కానీ ఎవరు కూడా పట్టించుకోడు. బీర్ దగ్గర పిలిచి, భయపడకు, ఇది నీ మొదటి రోజు మాత్రమే, క్రమంగా నీకు మొత్తం అలవాటైపోతుంది అంటాడు. అతను ఫ్లూక్కి 2 ఆప్షన్లు ఇస్తాడు. ఒకటి, అతని చెత్త డిమాండ్ను అంగీకరించడం. అప్పుడు ఫ్లూక్ బీర్ యొక్క ప్రాపర్టీ అవుతాడు. అలా వినకపోతే అక్కడున్న ప్రతి ఖైదీతో వేసేలాగా వాడతాను అని బెదిరిస్తాడు. సో భయంతో ఫ్లూక్ చివరికి తల ఉంచుతాడు. అదే సమయంలో అందరూ కలిసి ప్యూక్ని కొట్టడం ప్రారంభిస్తారు. అతన్ని దారుణంగా కొట్టడంతో అతనికి మరుసటి రోజు లేవడం కూడా కష్టంగా మారిపోతుంది. ఏదోలాగా లేచి కెప్టోరియాలోకి వస్తాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూపు అతని మీదే ఉంటుంది. తర్వాత ఈ జైలు చాలా బ్లాక్లుగా విడిపోయి ఉంటుంది. ప్రతి బ్లాక్కి ఒక లీడర్ ఉంటాడు. తర్వాత గస్ అనే వ్యక్తి, ఇదిగో ఈ అబ్బాయి గురించి నేను చెప్పాను, మన సిటీలోనే ఉంటున్నాడు, మన గ్యాంగ్లో తీసుకోవచ్చు అంటాడు. తర్వాత ప్యూక్ కౌంటర్ వద్దకు వెళ్ళగానే అక్కడ పనివాడు ఆహారం అయిపోయిందని చెప్తాడు. రేపురా అంటాడు. అయితే ప్యూక్ అడుగున ఉన్న ఆహారాన్ని కూడా తినడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ పనివాడు మిగిలిన దాన్ని కూడా తీసేసే ప్రయత్నం చేయడంతో ప్యూక్ అతని చేతిని పట్టుకుంటాడు. అతన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు. అప్పుడు పనివాడు, నువ్వు ప్రతి విషయంలో తల దూరిస్తే నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటాడు. తర్వాత బీర్ వచ్చి ప్యూక్ ప్లేట్లో ఉన్న ఆహారాన్ని నేలపైన పడేస్తాడు. గస్ మనిషి ఇప్పుడు ప్యూక్ పోరాడతాడేమో అనుకుంటాడు, కానీ ప్యూక్ ఏమీ చేయకుండా ఆహారాన్ని నేల మీద నుంచి తీసుకుని తినడం మొదలు పెడతాడు. అందరూ ఇతను పిచ్చాడేమో అనుకుంటారు, కానీ గస్ ఇతను సరైనదే చేశాడు అంటాడు. నేను అతని స్థానంలో ఉంటే నేను కూడా ఇదే చేసేవాడిని అనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ తినకపోతే ఆకలి పస్తులతో చచ్చిపోవాలి. తర్వాత అందరినీ స్నానానికి తీసుకెళ్తారు. ప్యూక్ మౌనంగా స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడే బీర్ అతని మనుషులు అతన్ని చుట్టుముడతారు. బీర్ అంటాడు, నీకేమనిపిస్తుంది, ఇక్కడ ప్రతిదీ ఫ్రీ అనుకుంటున్నావా, ఇక్కడ ప్రతి దానికి బిల్లు కట్టాలి అంటాడు. తర్వాత మోకాళ్ళ పైన కూర్చోమని చెప్తాడు. పీకు ఒప్పుకోకపోవడంతో అతని మీద బలవంతంగా దాడి చేస్తాడు. వాళ్ళ రూల్ ప్రకారం పీకు ఇప్పుడు 5 దెబ్బలు తినాలన్నమాట. మొదటి దెబ్బ బీర్ కొడతాడు. తర్వాత ఫ్లూక్ను పిలిచి వీను కొట్టు అని చెప్తాడు. అయితే ఫ్లూకు ఒప్పుకోడు, కానీ ఇక్కడ తనని బెదిరించి తనని కొట్టకపోతే నీకు ఇదే శిక్ష పడుతుంది అంటాడు. సో ఫ్లూక్ చివరికి ఒప్పుకుంటాడు.
కానీ ఫ్యూక్ని గాయపడకుండా కొంచెం మెల్లగా కొడతాడు. ఇప్పుడు మిగిలింది 2 దెబ్బలు. బీర్ మాత్రం ఫ్యూక్ తప్పించుకోకూడదు అనుకుంటున్నాడు. అందుకే అతని మనుషులతో ఫ్యూక్ని గట్టిగా కొట్టమని చెప్తాడు. ఫ్యూక్ ఇప్పుడు నిజంగా పెద్ద దెబ్బ తగలబోతుంది అని అర్థమైపోతుంది. అందుకే తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు. సో అతని ధైర్యం చూసి బీర్ ఇంకా కోపంతో కొడతాడు. అందరూ కలిసి మళ్ళీ అతన్ని అనవసరంగా కొడుతూ ఉంటారు. ఫ్యూక్ కాసేపు స్పృహ లేకుండా పడిపోతాడు. చివరికి అతన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కథలో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అక్కడ చిన్నప్పుడు ఫ్యూక్ బాక్సింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అతను బాగా కొట్టించుకుని ఇంటికి వస్తాడు. అతని తల్లి నువ్వు ఇది చేయాల్సిన అవసరం ఏంటి అంటుంది. అప్పుడు ఫ్యూక్ అంటాడు, నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావు కాబట్టి అందరూ నన్ను హేళన చేస్తున్నారు. నేను డ్రగ్స్తో వచ్చిన డబ్బుతో పెద్దవాడిని అవ్వాలని కోరుకోవట్లేదు అంటాడు. తర్వాత ప్రెజెంట్లో వార్డెన్ ఫ్యూక్ని లేపి 5 నిమిషాల్లో నేను నిన్ను బయట చూడాలి, లేకపోతే ఇంకా దారుణంగా కొడతాను అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ఫ్లూక్ పక్కన ఉన్న ఫ్యూక్ని కలుస్తాడు. అతనితో నన్ను క్షమించు అని అడుగుతాడు. మొదటిసారి వాళ్ళిద్దరికి ఒకరి పేర్లు ఒకరికి తెలుస్తాయి. ఫ్లూక్ అతనికి తినడానికి ఒక ఆరెంజ్ కూడా ఇస్తాడు. ఇంకోవైపు వార్డెన్ బీర్తో నువ్వు నా పని మరింత కష్టంగా చేస్తున్నావు అంటాడు. బీర్కు ఫ్లూక్ అతనికి ఆరెంజ్ ఇచ్చాడని తెలిసి అతని మీద కోపంతో రగిలిపోతాడు. వార్డెన్ నా సిగరెట్ పూర్తయ్యేలోపు నువ్వు అతనితో నీ ఇష్టమైన పని చేయి, తర్వాత నేను అలారం కొడతాను అంటాడు. వార్డెన్ వెళ్ళిపోయిన తర్వాత బీర్ ఫ్లూక్ని భయంకరంగా కొట్టడం ప్రారంభిస్తాడు. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఎవరు అతన్ని ఆపేందుకు ప్రయత్నం చేయరు. అయితే పీకు ఇది చూసి మధ్యలోకి వచ్చి మగాడువైతే నన్ను కొట్టు అంటాడు. పీకు ఒక వ్యక్తిని బలంగా తనడంతో అతను అలా కుప్పగూలిపోతాడు. అయితే ఇంకా ఈ విషయం పెద్దది కాకముందే గాల్ఫ్ అక్కడికి వచ్చి ఇంకా చాలా ఆపేయండి అంటాడు. అతను ఆ ఇద్దరిని తన బ్లాక్లోకి చేర్చుకోవాలనుకుంటాడు. కానీ బీరు ఇదంతా తేలిక కాదు, వీళ్ళు నా టార్గెట్ అంటాడు. అయితే కొద్దిసేపటికి అక్కడికి గస్ వస్తాడు. బీర్ ముందు నిలబడతాడు. కొన్ని మాటల యుద్ధాల తర్వాత బీర్ ఇద్దరిలో ఒకరిని వదిలేయడానికి ఒప్పుకుంటాడు. గాల్ఫ్ ఏమో ఫ్యూక్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు ఫ్యూక్ గ్యాంగ్లో చేరిపోతాడు. ఇప్పుడు అతన్ని టచ్ చేయడం అంటే మొత్తం గ్యాంగ్తో గొడవకు సిద్ధం కావడమే. తర్వాత ఆ రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు గస్ ప్యూక్ నిద్రపోవడం లేదని గమనిస్తాడు. ప్యూక్ నువ్వు నన్ను ఎందుకు కాపాడావు, నా ఫ్రెండ్ని ఆ రాక్షసుల మధ్య వదిలేసావు అంటాడు. అప్పుడు గస్ నువ్వు అతనిలా కాదురా, అతను ఎవరేం చెప్తే అదే చేస్తాడు, అలా బ్రతికేస్తాడు, కానీ నువ్వు వాళ్ళ దగ్గర వారం రోజులు కూడా బ్రతకలేవంటాడు. సో ప్యూక్ అతనికి థ్యాంక్స్ చెప్తాడు. గాల్ఫ్ అతనికి చెక్కతో చేసిన ఒక కత్తిస్తూ ఇది నేనే చేత్తో తయారు చేశాను, అవసరం వస్తుందేమో ఉపయోగించు అంటాడు. సో తర్వాత ఆ రాత్రి ప్యూక్ ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ ఫ్లూక్ మాత్రం అది చాలా భయంకరమైన రాత్రి అవుతుంది. ప్యూక్కి హెల్ప్ చేసినందుకు బీర్ అతన్ని రాత్రి అంతా కొడుతూనే ఉంటాడు. సో ఫ్లూక్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. ఉదయం ఖైదీలను బయటికి తీసుకొచ్చేటప్పుడు గాల్ఫ్ ప్యూక్ ఇంకా పడుకున్నాడు అని చూస్తాడు. లేపే ప్రయత్నం చేసినా కూడా అతను లేవడు. కొద్దిసేపు గాల్ఫ్కి ప్యూక్ చనిపోయాడేమో అనిపిస్తుంది. కానీ ప్యూక్ సడన్గా ఒక్కసారిగా లేచేస్తాడు. గాల్ఫ్ గొంతు మీద కత్తి పెడతాడు. తను ఇప్పటికీ దరిద్రమైన వాతావరణంలో ఉన్నానని మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ప్యూక్ జీవితంలో మార్పులు మొదలవుతాయి. అతను కొత్త గ్యాంగ్లో హాయిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. గస్ అప్పుడప్పుడు తన భోజనం ప్యూక్కి ఇస్తూ ఉంటాడు. టైంకి తినడం వల్ల ప్యూక్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ ఫ్లూక్ మాత్రం అదృష్టం లేదు. బీర్ అతని ఫ్రెండ్స్ ప్రతిరోజు అతన్ని మానసికంగా హింసిస్తూ ఉంటారు. అతను త్వరలో చనిపోతాడని అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫర్ ప్యూక్ని కలవడానికి వస్తుంది. తనని చూసిన వెంటనే అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడదు. ఫర్ ఏం చెప్తుందంటే మీ అమ్మ ఇక్కడ లేరు, జైలు లోపలే ఆమె మరణించారు అని చెప్తుంది. అది విని ప్యూక్ కన్నీళ్లతో బోరును ఏడుస్తాడు. అతను నీతో తప్ప నా జీవితంలో ఇంకెవరూ లేరు, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అంటాడు. కానీ ఆమె ఏమీ చెప్పకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే గస్ తన తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి నీకోసం స్కూలు ఉద్యోగం అన్నీ సిద్ధం చేశాను, బయటకు వచ్చిన తర్వాత సాధారణ జీవితం మొదలుపెట్టు అంటాడు. గస్కి జైల్లోకి వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. అతను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాడు. కానీ తండ్రి ఇంకా తన కాంతంతో ఉన్నాడని తెలిసి కోపంతో వెళ్ళిపోతాడు. అయితే అదే సమయంలో ప్యూక్ తన బాధను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తర్వాత అతను బీర్ గాల్ఫ్ను కొడుతున్నాడని గమనిస్తాడు. ప్యూక్ అతను కాపాడడానికి మధ్యలోకి వెళ్తాడు. అప్పుడు వార్డెన్ వచ్చి అందరినీ నేలపైన పడుకోమంటాడు. బీర్ హింస అద్దులు దాటిపోతూ ఉంటుంది. 2 బ్లాక్స్ మధ్య టెన్షన్ పెరుగుతుంది. గస్ ఏమంటాడంటే నువ్వు ఇలా ఉంటే నీకు తగిన విధంగా శిక్షించాల్సిందే అని వార్నింగ్ ఇస్తాడు. కానీ ఇదే బీర్కి కావాల్సింది కూడా, 2 గ్యాంగ్స్ మధ్య పోరు. తర్వాత అర్ధరాత్రి బీర్ తన ఫ్రెండ్స్ కలిసి ఫ్లూక్ వద్దకు వెళ్తాడు. అతనితో ఇప్పుడు నాకు నీ అవసరం లేదు, ఎవరు ఏం చేయాలనుకుంటే అది చేయండి అంటాడు. ఇప్పటికే ఫ్లూక్ పరిస్థితి భయంకరంగా ఉంది. అయినా కూడా అతను పోరాడే ప్రయత్నం చేస్తాడు. కానీ అదే వాళ్ళలో కోపాన్ని రెట్టింపు చేస్తుంది.
అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికి అతని మీద లైంగిక దాడి చేస్తారు. ఆ జైల్లో మానవత్వం గాలికి కొట్టుకుపోతుంది. ఫ్లూక్ హెల్ప్ కోసం అరుస్తాడు, వార్డెన్ పిలుస్తాడు, కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోరు. అతను మెట్ల మీద కాళ్ళు కదలలేని స్థితిలో చచ్చిపోయిన మృతదేహంలో పడిపోతాడు. అప్పుడే అతను బీరు అతని గ్యాంగ్ మాట్లాడుతున్నదాన్ని వింటాడు. వాళ్ళు బ్లేడ్తో పొడి తయారు చేస్తూ ఉంటారు. బ్లేడ్తో తయారు చేసిన పొడి పోసి ఒక భోజనంలో కలపాలని చూస్తారు. నెక్స్ట్ రోజు బీర్ పనివాడితో కలిసి తన ప్లాన్ అమలు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందంతా కేవలం వేచి చూడాల్సిందే. గస్ గ్యాంగ్లో అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు కాబట్టి ఆ బ్లేడ్ కలిపిన ప్లేట్ ప్యూకే వస్తుందో లేదో తెలియదు. బీరు ఎవరు చనిపోతారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఎవరో ఒకరు చావాల్సిందే అంటాడు. దరిద్రం ఏమిటంటే చివరికి ఆ ప్లేటు ప్యూక్ వస్తుంది. ప్యూక్ తినేలోపు ఫ్లూక్ ఆ ప్లేట్ని తీసేసి అంతా తినేసేస్తాడు. సో బ్లడ్ అతని గొంతులోకి వెళ్ళి పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఫ్లూక్ అసహనంగా విలవిల్లాడిపోతూ ఉంటాడు. పీక్ అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ గస్ ఇలా చేస్తే అతనికి మరింతగా ఇబ్బంది కలుగుతుంది, మనం కాపాడలేమంటాడు. చివరికి ఫ్లూక్ చనిపోతాడు. తర్వాత రెండు గ్యాంగుల మధ్య కోపాలు తారాస్థాయికి చేరుకుంటాయి. గస్ చివరికి గ్యాంగ్ వారికి సిద్ధమైపోతాడు. వాళ్ళతో ఫైట్ కోసం రేపటి రోజు సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ సమయంలో వార్డెన్ గార్డులు వేరే పనుల్లో నిమగ్నమై ఉంటారు. హీరో తన ఫ్రెండ్ మరణంతో చాలా బాధగా ఉంటాడు. ఎవరితోనూ కూడా మాట్లాడలేదు. కానీ గస్ అతనితో జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మనం మార్చలేం, నువ్వు ప్రతి ఒక్కరి మరణానికి బాధపడతావా అంటాడు. తర్వాత అందరూ గ్రౌండ్కి వెళ్తారు. గస్ బీర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ అతను రాడు. అందరూ కూడా అతను భయపడ్డాడేమో అనుకుంటాడు. గాల్ఫ్ అతను చూసేస్తాడు. అతను వస్తూ ఉంటాడు. అందరూ వాళ్ళ ఆయుధాలు తీసుకుని ఒకరి మీద ఒకరు దూసుకెళ్తారు. గస్ బీర్పై దాడి చేస్తాడు, కానీ అతనికి ఏమీ కాదు, ఎందుకంటే అతను లోపల రక్షణ గేర్ ఒకటి వేసుకుని ఉంటాడు. బీర్ గస్ని పదే పదే గాయం చేస్తాడు. అయితే వాళ్ళ అరుపులు విని గార్డులు అలారం మోగిస్తాడు. సో వార్డెన్ అక్కడికి వచ్చి అందరినీ ఆపేస్తాడు. ప్రతి ఒక్కరూ భయంకరంగా కొట్టుకుని ఉంటారు, కానీ ఎవరు ఫైట్ ముందు మొదలు పెట్టారో ఎవరికి తెలియదు. చివరికి వాళ్ళందరినీ తిరిగి తమ బ్లాక్లకు పంపుతారు. ప్యూక్ గస్ వేడి వాతావరణంలో దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు అని గమనిస్తాడు. అతని తలని తాకేసరికి అతనికి జ్వరంగా ఉందని అర్థమైపోతుంది. అతని గాయాన్ని చూసి పీక్ అరుస్తాడు, హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి అని. అతని పొట్టలో ఒక పదునైన వస్తువు కూరుకుపోయి ఉంటుంది. గాల్ఫ్ దానిని తీయబోతాడు, కానీ ఆ బాధను గస్ తట్టుకోలేకపోతాడు. పీక్ కంటిన్యూగా హెల్ప్ కోసం అరుస్తూనే ఉంటాడు, కానీ ఎవరు కూడా పట్టించుకోరు. గస్కి ఎక్కువ టైం లేదని అర్థమైపోతుంది. అతను పీక్ను చూస్తూ, వీళ్ళంతా కూడా మన అలాంటి వాళ్ళే, వీళ్ళకు ఇల్లు లేదు, కుటుంబం లేదు, నేను వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి అంటాడు. లాస్ట్కి ఆ రాత్రి గస్ చివరి శ్వాస వదిలేస్తాడు. చుట్టూ నిశ్శబ్దం అలుముకుంటుంది. గస్ తండ్రికి కొడుకు మరణ వార్త తెలుసుకున్న తర్వాత ఆయన కుప్పకూలిపోతాడు. 10 సంవత్సరాలుగా తన కొడుకు విడుదల కోసం వేచి చూస్తూ ఉంటాడు, కానీ బయటకు వచ్చే క్షణాల్లో అతని ఈ మృగాలు హత్య చేశారు. తర్వాత గసు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి గాల్ఫ్ పీక్ బీర్ని చంపడానికి వెళ్తారు, కానీ చివరి క్షణంలో వాళ్ళని పట్టుకుంటారు. బీర్ పీక్ని వెంటనే చంపే ఛాన్స్ ఉంటుంది, కానీ అతను ఒక ఆప్షన్ ఇస్తాడు. నువ్వు నన్ను చంపాలంటే పోరాడాలి, సిద్ధమా అంటాడు. బీర్కి ఇక్కడ నమ్మకం ఏమిటంటే పీక్లో అంత ధైర్యం ఉండదని అనుకుంటాడు, కానీ పీక్ అతని కళల్లోకి చూసి ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటాడు. గాల్ఫ్ ఫైట్కి రేపటి రోజున ఎంపిక చేస్తాడు. అతను వీడు ఓడిపోతే నన్ను చంపొచ్చు అంటాడు. తర్వాత ఆ సాయంత్రం పీక్ పోరాటానికి సిద్ధమైపోతాడు. అతను తన బ్లేడ్ని పదునుగా పెట్టుకుంటూ గాల్ఫ్తో, చనిపోయే ముందు ప్రజలు తల్లిని గుర్తు చేసుకుంటారని విన్నాను, నాకు ఇప్పుడు అమ్మ గుర్తొస్తుంది, అంటే నేను రేపు చనిపోతానా అంటాడు. అప్పుడు గాల్ఫ్, ఎక్కువగా ఆలోచించుకో, రేపు ఏం జరుగుతుందో రేపే చూద్దాం, ఏదేమైనా ఒకరోజు మనం చావాల్సిందే కదా అంటాడు. నెక్స్ట్ రోజు అందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటారు. గాల్ఫ్ బీర్ బట్టలు తీసేయమని చెప్తాడు. అతను చీటింగ్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. బీర్, ఇది నీకెలా తెలుసు, నిన్న రాత్రి గసాత్మ కళలోకి వచ్చిందా అంటాడు. వెంటనే బ్లేడ్ పట్టుకుని బీర్ పీక్ పై దాడి చేస్తాడు. అతనికి పూర్తిగా నమ్మకం ఉంది, ఈ పోర్లో నేనే గెలుస్తాను అని. అయితే పీక్లో భయం పెరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ దెబ్బ తగలగానే అతనికి భయం ఇంకా పెరిగిపోతుంది. పీక్ తిరిగి పోరాటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ బీర్తో పోలిస్తే అతనికి బలం లేదు. అతని ప్రతి కదలికలో భయం కనిపిస్తూనే ఉంటుంది. చివరికి అతను తన బ్లేడ్ని వెనక తీసుకుని తన బాక్సింగ్ రోజులు గుర్తు చేసుకుంటాడు. అప్పుడు ప్రతి పంచు ముందు మెదడు ఆలోచించేది కాదు. సో సరైన టైం వచ్చినప్పుడు అతను బీర్ కాలు మీద బలంగా దెబ్బ కొడతాడు. బీర్ కుప్పగోలగానే పీక్ అతని పొట్టలో పదే పదే కత్తితో పొడుస్తాడు. బీర్ ఫ్రెండ్ పీక్ను ఆపడానికి వస్తాడు, కానీ ఇక్కడ గాల్ఫ్ అతనిని బలంగా తోసి ఆపేస్తాడు. చివరికి పీక్ బీర్ గొంతు నొక్కి నొక్కి చంపేస్తాడు.
కొద్దిసేపటికి గార్డులు వచ్చి అందరినీ తమ సెల్లోకి పంపిస్తారు. వాటిని వచ్చి మళ్ళీ వాళ్ళని బరి తెగించి కొడతాడు. అతను కోపంతో మీ జీవితాలు మీరే చూసుకోలేకపోతున్నారు, మరి మిమ్మల్ని మేమెందుకు చూసుకోవాలి అంటాడు. ఆ తర్వాత వాళ్ళని సెల్లో వేస్తారు. అప్పుడు గాల్ఫ్ అంటాడు, ఎక్కువగా ఆలోచించుకో, మనం తప్పేం చేయలేదు, వాడు చనిపోయాడు, ఇప్పుడు మన జీవితాలు బాగుపడతాయి అంటాడు. సో అంతటి ఘోరమైన సంఘటన తర్వాత తెల్లారిపోతుంది. గాల్ఫ్ లేవగానే ప్యూక్ రాత్రంతా మేల్కొని బయట చూస్తూనే ఉంటాడు. కొద్దిసేపటికి వార్డెన్ అక్కడికి వస్తాడు. కానీ ఈసారి అతని బిహేవియర్లో చాలా మార్పులు వస్తాయి. అతను వాళ్ళిద్దరికీ మంచి భోజనం తీసుకొని వచ్చి ఉంటాడు. ఇలాంటి భోజనం రోజు కావాలంటే ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే మీ జీవితాల్లో ఎప్పటికీ మార్పు రాదంటాడు. వార్డెన్ వాళ్ళని బయటికి తీసుకెళ్తాడు. ఇద్దరు వేరే వేరే జైలుకి ట్రాన్స్ఫర్ అవుతున్నారనమాట. అక్కడ జీవితం ఇక్కడ కన్నా 1000 రెట్లు మంచిగా ఉంటుందని చెప్తాడు. గాల్ఫ్ ప్యూక్ వార్డెన్కి థ్యాంక్స్ చెప్తారు. వాళ్ళని వాహనంలో ఎక్కించుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా వీడ్కోలు చెప్పుకుంటారు. ప్యూక్ ఈ ప్లేస్లో జీవితం గురించి చాలా నేర్చుకుని ఉంటాడు. కానీ ఇప్పుడు మిగిలిన క్షణాలను ఒంటరిగా అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ వార్డెన్ ఒక మాట చెప్పాడు, కొత్త జైలు మంచిగా ఉంటుందని. అది నిజమా కాదా అనేది అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.